మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బాటమ్, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. చూడమణి, నీ నుదుట కొత్త జీవితాన్ని రాస్తాను. మణిహారమై ఎద చేరి నీ గుండె చప్పుడు వింటాను. నీ చేతి గాజునై అనుక్షణం నీ చెంతే ఉంటాను. గొడ్డాణమై నీ తనువులో ఓ భాగం అవుతాను. ఈ వజ్ర పొంగరం సాక్షిగా నీ జీవితానికి బంగారు వర్ణం అవుతాను. ఏంటండో శ్రీవారు, మాటల్లో గారం, కొత్త ఉంగరం. ఈరోజు మన పెళ్లి కాదు, పెళ్లి రోజు. అయితే మణి పెళ్లి చేసుకుందాం. మీరు మారరు. వివాహమైన వేడుకైనా వేగా జ్యువెలర్స్. వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్స్. 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు. డైమండ్ ధర కేవలం 51,999 రూపాయలకే ఇస్తున్నారు. ప్రతి ₹1,00,000 కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్. పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముకు అదనంగా ₹100 ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కేవలం జూన్ 30, 2025 వరకు మాత్రమే. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే,
డొక్కా సీతమ్మ బడి భోజనంలో నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. నూజివీడులోని ఎస్ఆర్ఆర్ బాలుర పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు పౌష్టికాహార లోపం లేకుండా నాణ్యమైన భోజనాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న డొక్కా సీతమ్మ బడి భోజనంలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూలోనే నాణ్యమైన భోజనాన్ని అందించాలని, భోజన నాణ్యతలో ఏదైనా లోపాలుంటే వెంటనే తన దృష్టికి గాని సబ్ కలెక్టర్, తహసీల్దార్ దృష్టికి తీసుకువస్తే సంబంధిత ఏజెన్సీపై చర్యలు తీసుకుంటామని అన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, పురపాలక సంఘ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, ఎంఈఓ జమలయ్య, వేములపండు శ్రీనివాస్, జెడ్పీటీసీ కృష్ణంరాజు, కౌన్సిలర్ కందుల సత్యనారాయణ, తహసీల్దార్ భద్రు, పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ లక్ష్మి, ఏరియా హాస్పిటల్ కమిటీ సభ్యులు కె దుర్గా తదితరులు పాల్గొన్నారు. To make us free from malnutrition, on the behalf of the Education Minister Sri Nara Lokesh Garu and Chief Minister Nara Chandrababu Naidu Garu for providing all good things for us. I especially thanks our Minister Sri Kolsu Pathasarathi Garu, who is always a hand reach. Pathasarathi Garu is a man with kind heart, compassionate and very flexible towards the need to needy. Thank you very much, sir, for being supporting us and assuring us. I once again thank you for giving me opportunity to express my gratitude. Thank you. ఈ కార్యక్రమాన్ని ఒక గొప్ప ఆలోచనతో, ఒక గొప్ప ఆశయంతో మన ప్రియతమ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రారంభించారని చెప్పేసి మనం చేస్తాము. ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం అంటే ఒక అవమానకరంగా భావించడం, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి కేవలం పేదల పిల్లలకి, పాఠశాలల్లో పాఠాలు బాగా చెప్పరు అనే ఒక దురభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు అంత తెలివైన వారు కాదు అని ఒక దురభిప్రాయాన్ని ప్రజలకు తీసుకెళ్తాం. ఇంకా అనేక కారణాలు. కానీ ప్రజలందరూ కూడా గమనించాల్సిన ఉన్నత స్థానాలు విద్యార్థుల భవిష్యత్ బంగారమయం చేసే విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభిప్రాయపడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులు తరచూ పాఠశాలలకు వెళ్లి తమ పిల్లల విద్య, సామాజిక ప్రవర్తనపై ఉపాధ్యాయులతో చర్చించాలని హితవు పలికారు. చెడుకు ఆకర్షితులు కాకుండా తమ పిల్లలకు నిరంతరం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అన్నారు. ఈదర సుబ్బమ్మదేవి నగరపాలకోన్నత పాఠశాలలో 10th క్లాస్లో అత్యుత్తమ మార్కులు సాధించే 2 విద్యార్థులు ఉన్నత చదువులు చదివేంత వరకు తాను అండగా ఉంటానని ప్రకటించారు. పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రులతో పాటు ప్రజల భాగస్వామ్యం పెంచి మరింత బలోపేతం చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా గురువారం ఏలూరు నియోజకవర్గంలో పలు పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు పండుగ వాతావరణంలో జరిగాయి. ఏలూరు రామచంద్రరావుపేటలోని ఈదర సుబ్బమ్మదేవి నగరపాలకోన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొనగా ఏలూరు నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పిల్లలకు బంగారు భవిష్యత్ అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, ఇదే సమయంలో పిల్లల ప్రవర్తనను అనుక్షణం గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉందని అన్నారు. తప్పుదారి పట్టడానికి
చెప్పడానికి ఒక్కరోజు సరిపోతుందని, అయితే దాన్ని సరిదిద్దడం ఎన్ని రోజులైనా సాధ్యపడదన్న వాస్తవాన్ని గుర్తించి తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగృతితో వ్యవహరించాలని సూచించారు. ఏదర సుబ్బమ్మదేవి స్కూల్లో విద్యను అభ్యసించి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసిన దువ్వూరి సుబ్బారావుని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. పట్టుదల, అంకితభావం, క్రమశిక్షణ ఉంటే నిర్దేశించుకున్న సమున్నత లక్ష్యాలను సాధించవచ్చునని విద్యార్థులకు సూచించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు దాతల సహకారం తీసుకుంటానని చెప్పారు. సుబ్బమ్మదేవి హైస్కూల్లో విద్యను అభ్యసిస్తూ 10వ తరగతిలో 550 మార్కుల కన్నా అత్యధికంగా సాధించి ప్రథమ స్థానంలో నిలిచే 2 విద్యార్థులకు ఇంటర్, ఇంజనీరింగ్ కోర్సులను ఉచితంగా అందించేందుకు తాను ఆర్థికంగా సహకరిస్తానని హర్షధ్వానాల మధ్య ఎమ్మెల్యే ప్రకటించారు. నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ విద్యా వికాసమే లక్ష్యంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఏకైక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ ఆత్మీయ సమావేశాలు సత్ఫలితాలు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. చివరిగా విద్యార్థులు తమ తల్లుల కాళ్లు కడిగి ఆశీర్వాదాలు పొందారు. ఈ పేరెంట్స్ మీట్ ఎప్పుడైతే పెట్టారో మీరు చాలా మంది పల్లి పాటలకు వెళ్ళొచ్చు. ఒక్క పూట పని మానుకుని మీ కుటుంబ సభ్యులు ఎవరైతే మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక్క పూట మానుకుంటే మీకు ఏమవుదో డెఫినెట్గా ఆ పూట మానుకుని వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు ఏదైతే సూచనలు ఇవ్వాలనుకుంటారో, ఏదైతే మీ అందరికీ కూడా మీరు తల్లికి వందనం పడినా మీరు ఇక్కడ చదివిస్తున్నారో తల్లికి వందనం డబ్బులు వేరే దానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే స్కూల్లో రోజు కూడా ఏదైతే భోజనం పెడుతున్నారో, నేను కూడా ఇక్కడ భోజనం చేసింది ఎందుకనంటే మీకు కూడా తెలియాలని ఉద్దేశంతో అప్పుడప్పుడు తల్లిదండ్రులు వచ్చి మీ అబ్బాయి తినే భోజనం ఏ విధంగా ఉందనేది చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. మీరు వారానికో 10 రోజులకో లేకపోతే నెలకో ఒక్కసారి వచ్చి టేస్ట్ చేసి ఇది బాగుందా లేదా, ఇందులో లోపాలు ఏమైనా ఉన్నాయనేది పేరెంట్స్ కమిటీకో లేకపోతే హెడ్ మాస్టర్ కూడా చెబితే వాళ్ళు ఏదైనా ఉంటే రెక్టిఫికేషన్ చేస్తానికి ఏనండి. అలాగే టీచర్స్ అందరికీ కూడా ఈ స్కూల్కి సంబంధించి ఏదన్నా సదుపాయాలు ఫలానా సదుపాయం లేకపోవడం వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి అనేదంటే డెఫినెట్గా అది నా దృష్టికి రండి. ఎవరొక డోనర్స్ ప్రతిదీ కూడా ఏలూరులో ఉన్న స్కూల్ అన్నింటికి కూడా అనేక మందితో నేను మాట్లాడుతున్నాను. అవకాశం వచ్చినప్పుడల్లా ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్కటి ఏదో సరే డోనర్ తరఫున ఎన్ని కూడా ఇవ్వడానికి వెనకం చేయకోకుండా మీ అందరికి కూడా ఇప్పిస్తానని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి మన గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు మరి ప్రతి స్కూల్స్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మోడల్ స్కూల్స్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మరి ఒక మంచి కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు. మరి ఇప్పుడే మరి ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి తల్లికి వందనం కార్యక్రమాన్ని తీసుకొచ్చి మరి ఎవరు కూడా మరి విద్యకి ఎటువంటి ఆటంకం ఉండకూడదు, అందరూ చదువుకోవాలని చెప్పేసి ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి మరి యొక్క తల్లికి వందనం కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించడం, మరి మీరు చెప్పినటువంటి ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా గుర్తించి అవన్నీ పరిష్కరించే విధంగా మేము కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాము. మరి ఏదైతే మరి స్కూల్స్ అభివృద్ధికి సంబంధించి పూర్వపు విద్యార్థులను కూడా మరి ఆహ్వానించడం కానివ్వండి, అలాగే ఎవరైతే మరి దాతల సహకారం కూడా తీసుకొని మరి ఇటువంటి స్కూల్స్ల అభివృద్ధికి మరి అందరం కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన మరి స్కూల్స్ యాజమాన్యం వారికి కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా రక్ష వీళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటనేది జస్ట్ ఫోన్ నెంబర్ ఆధారంగా పేరు ఇక్కడ తెలుసుకోగలిగాను. ప్రజెంట్ మనం ఉన్న ఈ సొసైటీలో ఒక్క సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా నేను వాళ్ళ కుటుంబంలోకి ఒక్క 1 అవర్ ఇక్కడ ల్యాప్టాప్ పెట్టి కూర్చుంటే వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు, వాళ్ళ మదర్ ఏం చేస్తారు, వాళ్ళ అకౌంట్ నెంబర్లు ఏంటి, వాళ్ళ డేటా మొత్తం నా చేతికి వచ్చేస్తుంది. ఓకేనా? కామన్గా రెగ్యులర్గా అన్ని డ్యూటీలు చేసే ఒక ఎస్ఐఓ సిఐ లెవెల్లో నేను ఇంత తేగలిగాను అంటే సైబర్ ఫ్రాడ్ చేసే వ్యక్తి ఒక 10 నిమిషాలు మీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మీ ఇల్లు ఈజీగా లూటీ అయిపోతుంది. మన కలలను నిజం చేసుకోవాలంటే విద్య ఒకటే ఉత్తమ మార్గమని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. గురువారం మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో భాగంగా స్థానిక కోటదెబ్బలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, కస్తూరిబా బాలికోన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని, అటువంటి చర్యలకు పాల్పడే వారి సమాచారం ఇస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు
సంస్కరణలు తీసుకువచ్చిందని, వాటిని అందిపుచ్చుకుని విద్యార్థులు ఉజ్వల భవితను సాధించాలని చెప్పారు. పిల్లల భవిష్యత్ కోసం ఇంకా మరెన్నో ఆలోచనలు చేయడం జరుగుతుందని అన్నారు. 100% నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ ప్రధానమైన మలుపని, ఆ 2 సంవత్సరాలు కష్టపడి చదివితే భవిష్యత్ మీదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. తల్లులు తమ పిల్లల కోసం చేస్తున్న త్యాగాలను గుర్తించి విద్యార్థులు కష్టపడి ఇష్టపడి చదువుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్ కల్పించుకోవాలని అన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు, సందేహాలకు కలెక్టర్ బదులిస్తూ నచ్చిన అంశాలపై ఆసక్తి పెంచుకోవడం ద్వారా ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చునని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత స్థానాలు పొందేందుకు కనీసం డిగ్రీ కలిగి ఉండి ఎన్సీఈఆర్టీ పుస్తకాలను, ప్రతిరోజు పత్రికలను చదవడం, జనరల్ నాలెడ్జ్పై పట్టు సాధించడం వంటి చేయాలని సూచించారు. అనంతరం కస్తూరిబా బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలని, అప్పుడే వారు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలు చేరుకుంటారని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఎం అచ్యుత అంబరీష్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ, ఆర్ఐఓ కె యోహాన్, జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి టి శేఖర్ బాబు, తహసీల్దార్ కె గాయత్రి, ప్రిన్సిపల్స్ ఏ రాజకృష్ణ, జి గిరిబాబు, బెజవాడ త్రిపుర సుందరీదేవి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఆర్ చంద్రిక, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఖచ్చితంగా వాడుకోవాలి. సో అందుకు సీరియస్నెస్ తీసుకొచ్చిన సో ఇప్పుడు మనం అందరికీ కలిసి చాలా రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం ఎడ్యుకేషన్లో, పాఠాలు వచ్చి ఇప్పుడు మీ అందరూ పిల్లలు మాట్లాడారు, రికార్డ్ బుక్ ఇచ్చాము. సో అట్లా సైన్స్ బుక్ చాలా పిల్లలు మాట్లాడారు. తర్వాత మన బిల్డింగ్ స్కీమ్ ఎంప్లాయ్మెంట్ విధంగా మనం గొప్ప ప్రోగ్రామ్ ఇప్పుడు మనం చేశాము. నేను ఈ స్కూల్లోనే లాంచ్ కూడా చేశాను ఆ ప్రోగ్రామ్ని. సో ఇప్పుడు పిల్లలు టెస్ట్ కూడా బాగున్నాయి, చాలా సంతోషంగా ఉన్నాయి. సో ఇలాంటి ప్రోగ్రాంలు మీకు ఏమైనా కావాలంటే కూడా అడగండి, ఏమైనా రెక్టిఫై చేసుకోవాలంటే చేసుకుంటున్నాము, ఏమైనా గవర్నమెంట్ విషయం తీసుకోవాలంటే తీసుకుంటున్నాము. కానీ ఈ పిల్లల భవిష్యత్తు ఎట్లా బాగా చేయాలి, ఇంకా ఏంటి కొత్త ఇన్వెషన్స్ తీసుకురావాలి, ప్రోగ్రామ్స్ తీసుకోవాలి, స్కీమ్స్ రావాలని మేము ఆలోచిస్తామని ఉన్నాము. సో ఇంకా ఇది ఆరంభమే. ఈ రోజు మీరందరూ వచ్చి మీ పిల్లలు పర్ఫార్మెన్స్ తెలుసుకోవడం, కానీ నెక్స్ట్ మీటింగ్లో మీరు కూడా ఆ పిల్లలు టీచర్లు చెప్పినప్పుడు కరెక్షన్ చేసుకుంటున్నారో, ప్రోగ్రెస్ ఉందా కూడా తెలుసుకోండి. పిల్లలు మాట్లాడినప్పుడు అన్ని ఆన్లైన్ క్లాసెస్లో ఉన్నాయి, ట్రైనింగ్ చేస్తున్నాము అని చెప్పారు. ఐ హోప్ మేము చేసిన ప్రయత్నం అంతా యూస్ఫుల్గానే ఉన్నాయని అనుకుంటున్నాను. మమ్మల్ని ఇంతమంది పిల్లలు ఇక్కడ వచ్చి చదువుతున్నది మాకు తెలుసు, మా ఇంపార్టెన్స్ తెలుసు, మా ఒక ఛాలెంజెస్ కూడా తెలుసు. సో దాని తగ్గట్టు ఒక్కొక్క గ్యాప్ని ఫిల్ చేసుకొని మీకు ఎట్లా 100% మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఎడ్యుకేషన్ తోటి మా అందరూ ప్రయత్నం చేస్తున్నాము. సో అదే మీకు చెప్పాలి. కాకుండా 2 ఇంపార్టెంట్ టాపిక్ ఇవాళ మనం మాట్లాడాము. ఒకటి సేఫ్ ఫుడ్ డ్రగ్స్. మధ్య కాలంలో ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. పోస్ట్ కోవిడ్ నుంచి ఇంకా ఎక్కువ అయ్యాయని కూడా కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. సో మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ సొంత పిల్లలు కానీ అట్లాంటి ఏదైనా డ్రగ్లో ఇన్వాల్వ్ అయి ఉంటే దాని నుంచి బయట తీసుకోవడానికి మెడికల్ పరంగా కానీ సైకాలజికల్ పరంగా కానీ చాలా ట్రీట్మెంట్లు మన దగ్గర ఉన్నాయి. సో వ్యక్తి బంధనం అంటే నాట్ స్కీమ్ ఒకటే కాదు, అమ్మాయి గుర్తించాలి, వాళ్ళు చేసిన సాక్రిఫైస్, మీ పేరెంట్ మీకు చేసిన సాక్రిఫైస్ని కూడా మీరు రికగ్నైజ్ చేసి వాళ్ళకి తిరిగి మీరు ఇవ్వాలంటే ఈ రోజు మీకు ఒక రెస్పెక్ట్ మాత్రం కాదు, మీరు బాగా చదివి మంచి జాబ్ తీసుకొని వాళ్ళకి కూడా మరి బాగా చూసుకోవాలి. అది ఒకటే కాదు, మన సొసైటీకి కూడా తిరిగి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి. అలా మంచి పోస్ట్కి మీ అందరూ రావాలని కూడా కోరుకొని మీకు ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ పేరెంట్స్, మీ అందరూ వచ్చి మీ టైం మాకు స్పెండ్ చేసి మీ పిల్లలకు పెర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి చాలా చాలా ధన్యవాదాలు. అవకాశం ఇచ్చాను. సాయినాథన్ ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు ఆకాంక్షించారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారపేటలోని షిరిడి సాయి ప్రేమ్ మందిర్లో బాబావారిని శాకాంబరిగా అలంకరించారు.
వివిధ పండ్లు, కూరగాయలు, ఇతర పదార్థాలతో ఆలయాన్ని సుందరంగా సాయి సేవకులు తీర్చిదిద్దారు. పెద్ద సంఖ్యలో భక్తులు బాబాని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబులు బాబా విగ్రహానికి పంచామృత అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వ్యవస్థాపకులు ఇసుకపల్లి తాతారావు ఇతరులు వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ బాబాను విశేషంగా అలంకరించిన సేవకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఆలయం దినాదినాభివృద్ధి చెందుతూ భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందిస్తుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు. साईनाथ महाराज की जय। जय सद्गुरु साईनाथ महाराज की। साईनाथ महाराज की बड़े चंडा మన ఆలయం 2019 స్థితికి రావడానికి సాయి బంధువులు సాయి సేవ జరుగుతుంది. ఇక్కడ అన్నదానం చంటన్నయ్య గారు మన వెనకాల స్థలం అప్పచెప్పడం జరిగింది. సేవకులందరూ కూడా ఈ రోజు పట్టుదల ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రత్యేక ధన్యవాదాలకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సారణి గారికి देवं मेधा उपामायतनं मेधा यतनं मेधा आयतनान् भवति आयतनमा ओणो मन्त्रे जमो चन्दुहान यस्मा साई शेखर ప్రజలందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఏదైతే షిరిడి సాయి ప్రేమ మందిరం ఆదివారపేటలో ఏదైతే గురు పౌర్ణమి ఉత్సవాలు అత్యంత వైభవంగా మరి సేవకుల ఆధ్వర్యంలో జరిగినాయి. ఏదైతే ఈ గుడి కమిటీ ఉన్నదో 2019 నుంచి కూడా అత్యంత వైభవంగా ప్రతి కార్యక్రమం కూడా చేయటం, అలాగే ఈ సేవకులు అందరూ కూడా అందులో పాల్గొని ఆ సేవాభావాన్ని ప్రజలందరికీ కూడా ఏదైతే ఒక నేర్పడంలో వీళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు. డెఫినెట్గా ఏలూరులో అత్యధికంగా నాకు తెలిసి ఈ షిరిడి సాయి దేవాలయానికి ఎక్కువ మంది భక్తులు కూడా వస్తారు. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళని చూసి ఒక క్రమశిక్షణగా ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు ఒక భక్తి భావంతో, ఎందుకంటే ఈ సాయిబాబా గుడికి దర్శనిస్తే
డెఫినెట్గా ప్రతి ఒక్కటి కూడా ఏదైతే సాయిబాబా దయా కరుణ మన మీద ఉంటాయి, ప్రతి కోరికలు తీరుతాయనే ఒక నమ్మకాన్ని ఈ సేవకులు కల్పించారు. అందరూ కూడా ఏదైతే గురు పౌర్ణమి సందర్భంగా మరి వాళ్ళు చేసిన అలంకరణకి చాలా మెచ్చుకోవాలి. ఎందుకనంటే షిరిడీలోనే సాయిబాబాని చూసినట్టుగా మరి ఈ అలంకరణ ఉంది. ముందుగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే వీళ్ళు కూడా వాళ్ళ ఖర్చుతోనే చేశారని చెప్తున్నారు. మేము కూడా ప్రతి ఏటా కూడా ఇక్కడికి వచ్చి ఈ షిరిడీ సాయిబాబాని మేము కూడా దర్శించుకోవడం జరుగుతుంది. ఆయన దయ కూడా మాకు ఉండాలి. అలాగే ఈ ప్రజల దీవెనలు కూడా మాకుండి ఏలూరు సురక్షగా ఉండటానికి ఈ సేవకులు ఈ సేవాభూతిని ప్రతి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను వీళ్ళు తీసుకోవాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. ఏలూరు నగర ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఆదివారపేట షిరిడీ సాయి ప్రేమ మందిరంలో గౌరవ శాసనసభ్యుల వారు, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, ఇడా చైర్మన్ గారు, మేము కూడా ఆ స్వామివారిని దర్శించుకొని మరి అభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ మరి పెద్ద ఎత్తున మరి సేవకులందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో మరి స్వామివారి అలంకరణ కూడా మరి వివిధ కార్యక్రమాలన్నీ కూడా చేయడం, మరి వారి సొంత ఖర్చులతోనే మరి ఈ కార్యక్రమం చేయడం నిజంగా చాలా అభినందనీయం. వారికి నిజంగా వారందరినీ మరి ఎంతోమంది ఆదర్శంగా తీసుకొని ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఆ సేవకులందరికీ కూడా సాయిబాబా వారి ఆశీస్సులు ఉండాలి. అలాగే ఏలూరు నగర ప్రజలందరికీ కూడా మరి ఆ బాబా వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏలూరు కస్తూరిబాయి ఉన్నత పాఠశాలలో జరిగిన పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమైందని, వారు తరచూ పాఠశాలలకు వచ్చి విద్యార్థుల ప్రగతిని గమనించాలని సూచించారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలిసి పనిచేస్తేనే విద్యారంగం మెరుగవుతుందని అన్నారు. విద్యార్థుల ప్రగతికి కావాల్సిన వసతులు అందించేందుకు జిల్లా పరిషత్ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. సమావేశంలో పలువురు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధికారులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. శ్రీమతి గంటా పద్మశ్రీ ప్రసాద్ గారికి, అలాగే సార్కి పుష్పగుచ్చంతో ఈనాటి మెగా పేరెంట్స్ డేకి మన పాఠశాలకు ముఖ్య అతిథిగా చేసిన సార్కి వెల్కమ్ చెప్తూ, ఈనాడు ప్రభుత్వం వారు ఒక విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఒకే వేదిక మీద ఉండడం అనేది ఇది ఒక విద్యని ప్రతిష్ట చేయడానికి ఒక మార్గదర్శకం. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్లో జరుగుతూ ఉంటాయి. అక్కడ నెలకొకసారి పేరెంట్స్ మీటింగ్స్ అంటూ అందరికీ కూడా ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏ విధంగా క్లాసులో ప్రవర్తిస్తున్నారు, ఇంటి దగ్గర ఎలా ఉన్నారు అని తెలుసుకునే విధంగా నెలకొకసారి అక్కడ పెడుతూ ఉంటారు. అదే స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మన మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారు అదే అడుగు వేయడం అనేది ఒక మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరు కూడా సిటీలో వెళ్తూ ఉంటారు, కానీ మళ్ళీ ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూరులో ఎవరు కూడా స్కూల్కి వెళ్ళి పిల్లలు ఎలా చదువుతున్నారని అడగరు. కాబట్టి ఎందుకంటే వాడికి ఏ రంగంలో ఇష్టమైతే ఆ రంగంలో మనం చదివిస్తుంటే వాడికి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి అదే రంగంలో వాడిని చదివించండి. చదివిస్తే వాడి భవిష్యత్తు చాలా బాగుంటుంది. అదేవిధంగా ప్రభుత్వం ఎన్నో విధాలుగా మనకు సాయం చేస్తుంది. తల్లికి వందనం అని డబ్బులు అందరికీ పడ్డాయమ్మా? పడ్డాయా? కొంతమందికి పడలేదని చెప్తున్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినా, అలాంటి ఏదో కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి వెంటనే మీరు సచివాలయాలకు వెళ్ళి అక్కడ స్టేజ్ అలంకరించిన ప్రజలందరికీ నమస్కారములు. నా పేరు కే వసుంధర జ్యోతి. నేను కిందటి సంవత్సరం 10th ఎగ్జామ్స్లో 600కి గాను 578 వచ్చాయి. ఇన్ని మార్క్స్ రావడానికి టీచర్స్ నన్ను ఎంకరేజ్ చేశారు అండ్ మా పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఇక్కడ ఉన్న పేరెంట్స్కి ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీ పిల్లల్ని ఎన్ని మార్క్స్ వచ్చినా కంపేర్ చేయొద్దు, ఫస్ట్ ఎంకరేజ్ చేయండి. నేను అదే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
చెప్పింది చెప్పినట్టుగా చదివాను కాబట్టి ఇన్ని మార్క్స్ వచ్చినాయి. టీచర్ చెప్పింది ఫాలో అయ్యి వాళ్ళు చదివితే మీకు కూడా మంచి మార్క్స్ వస్తాయి. ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాన్ని యూజ్ చేసుకొని ఈ ఇయర్ మన స్కూల్కి ఇంకా 590 మార్క్స్తో మంచి పేరు తేవడానికి చాలా ధన్యవాదాలు. మా పేరెంట్స్ కూడా అలాగే నన్ను ఎంకరేజ్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఫోర్స్ చేయలేదు మా పేరెంట్స్. ఇన్ని మార్క్స్ తీసుకురావాలి, ఇన్ని తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పలేదు. మీకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి అధ్యక్షతన జిల్లా కోర్టు ప్రాంగణం నందు కక్షిదారులకు మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారం అనే అంశంపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల కలిగే లాభాలపైన వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని ఆదేశించారని, అందులో భాగంగా గురువారం కక్షిదారులకు వివిధ కేసుల్లో హాజరైన కక్షిదారులకు మధ్యవర్తిత్వం కలిగే ఉపయోగాల గురించి వివరించడం జరిగిందని, అలాగే రేపు ఉదయం 9 గంటలకు జిల్లా కోర్టు ప్రాంగణం నుండి 1K వాక్ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ఏలూరు కోర్టుల పరిధిలోని న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు, పోలీస్ సిబ్బంది, ప్యానెల్ లాయర్లు, పారాలీగల్ వాలంటీర్లు, సిబ్బంది పాల్గొంటారని, అలాగే ఆసక్తి ఉన్న ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని తెలియజేశారు. కార్యక్రమంలో 7వ అదనపు జిల్లా జడ్జి వై శ్రీనివాసరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్, న్యాయవాదులు పాల్గొన్నారు. ఎలా చేసుకోవాలి, లా ప్రకారం ఎలా చేసుకోవాలి, టైం ఎలా సేవ్ చేయాలి, డబ్బు ఎలా, ఆ ఆప్షన్ మీకు ఏది నచ్చితే అది. మీరు వద్దు అన్నారంటే చేయదు, వెనక్కి పంపిస్తారు. మీరు కావాలంటేనే చేస్తారు. అది కోర్టు తీర్పుతో సమానం. మళ్ళీ దానికి సాక్ష్యాలు అన్నీ ఏమి ఉండవు. మీరు ఎలా ఒప్పుకుంటే అలా తీర్పు రాసుకోవచ్చు అన్నమాట. అంటే జడ్జి గారే చేస్తారు. తర్వాత జడ్జి గారు మీరు చెప్పింది రాసిస్తాను. తీర్చడం కోసం న్యాయవాదులు ముందుకొచ్చి ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళు మీ మధ్యలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తారన్నమాట. అదేవిధంగా భార్యాభర్త మధ్యలో కూడా గొడవలు వస్తాయి. చాలా వరకు ఎందుకు వస్తాయంటే భార్య గారు ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తారు, భర్త గారు వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే అన్ని సమస్యలు రావు. ఇప్పుడు ఈ మధ్యవర్తి లాయర్ గారు ఉంటారు కదా, ఆయన ఏం చేస్తారంటే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఎందువల్ల గొడవలు వస్తాయో కనుక్కుంటారు. అవన్నీ కూడా నెమ్మదిగా అవి సాల్వ్ అయ్యేటట్టుగా ఈ కోర్టు చుట్టూ తిరిగి మీరు ఇన్ని సంవత్సరాలు మీ తాలూకా అమూల్యమైన కాలాన్ని దుర్వినియోగపడకుండా అలా చేయడానికి మన జిల్లాకి 40 మంది లాయర్లకు ట్రైనింగ్ ఇచ్చారు. అది అవుతూనే అవార్డు పాస్ చేస్తారు. మీ కేసు కంప్లీట్ అయిపోద్ది. ఎంత వేగం వీలైతే అంత వేగం కేసులు అయిపోతాయి. మొత్తం అన్ని కోర్ట్స్లో కూడా ఈ మధ్యవర్తులు వచ్చి కేసెస్ అన్నీ ఆ రూమ్లో తీసుకెళ్ళి సెటిల్ చేస్తారు. ద్వారా జరుగుతుంది. కోర్టులో జడ్జి గారు ఈ వివాదాన్ని ఎక్కడ పంపిస్తారంటే డిఎల్ఎస్ భవనం ఉంటుంది, నా దగ్గర పంపిస్తారు. నా దగ్గర ఒక 40 మంది న్యాయవాదులు నిపుణులయ్యారు. అంటే ట్రైనింగ్ 40 గంటలు తీసుకున్నారు. మన గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చారు. డబ్బులు దాదాపు 15 లక్షలు ఖర్చు వెచ్చించి మీ కొరకు, అంటే మీ వివాదాలు సంవత్సరాల తరబడి ఏళ్ల తరబడి ఉండకుండా త్వరగా పరిష్కారం దిశగా ప్రయత్నం చేయడానికే ఇంత ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఏంటంటే దీంట్లో అంశము మీ ఇద్దరికి కూడా భాగస్వామ్యం ఉంటుంది. ఎవరైతే మీరు వివాదం పడుతున్నారో కోర్టులో, మీరు కోర్టుకు వస్తుంది, కోర్టు ముద్ర పడుతుంది, జడ్జిమెంట్ లాగా అది మళ్ళీ వివాదం ఉండదు. బయట ఎక్కడో కాదు, ఇది కోర్టులో జరిగే ప్రాసెస్ ఇదంతా కూడా. మీ కొరకు డబ్బులు వెచ్చించి మన గౌరవ సుప్రీంకోర్టు వారు తీసుకున్నారు. మీ వివాదాన్ని ఏ కోర్టులో ఉందో మీ రికార్డు, ఆ రికార్డ్ని అక్కడికి రెఫర్ చేయించుకోండి. ఎక్కడికి? మధ్యవర్తిత్వం అంటే డిఎల్ఎస్ఏ భవనం ఉంటుంది, డిఎల్ఎస్ఏ దగ్గర రిఫర్ చేయండి. మొత్తం ప్రవేశపెట్టిన స్కీమ్ దీన్ని మీడియేషన్ అంటారు. మీడియేషన్ అంటే ఇద్దరిని పిలుస్తాం, డబ్బులు ఏం కట్టనవసరం లేదు. సార్ మా ఇద్దరు రాజీ పడదాకేమో అని జడ్జి గారికి చెప్తే అక్కడ మీడియేటర్, ట్రైన్డ్ మీడియేటర్లు ఉంటారు, జడ్జి గారు ఉంటారు, మెంబర్స్ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని కన్విన్స్ చేసి వాళ్ళ ఆప్షన్స్ చెప్తారు. మీ ప్రాబ్లం విని దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అని మీకు కొన్ని రకాల ఆప్షన్స్ చెప్తారు. బలవంతం ఉండదు. సులువుగా ఎలా చేసుకోవాలి, లా ప్రకారం ఎలా చేసుకోవాలి, టైం ఎలా సేవ్ చేయాలి, డబ్బు ఎలా, ఆ ఆప్షన్ మీకు ఏది నచ్చితే అది. మీరు వద్దు అన్నారంటే చేయదు, వెనక్కి పంపిస్తారు. మీరు కావాలంటేనే చేస్తారు. అది కోర్టు తీర్పుతో సమానం. మళ్ళీ దానికి సాక్ష్యాలు అన్నీ ఏమి ఉండవు. మీరు ఎలా ఒప్పుకుంటే అలా తీర్పు రాసుకోవచ్చు అన్నమాట. అంటే జడ్జి గారే చేస్తారు. తర్వాత జడ్జి గారు మీరు చెప్పింది రాసిస్తాను.
ఏలూరు వంగాయగూడెం క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న సుష్మిత ట్రేడర్స్ ఫర్నిచర్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా భారీగా పొగలు మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఎదురుగా ఉన్న ఆసుపత్రిలో రోగులు సిబ్బంది ఘటన చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఈ గోడౌన్లో పరుపులు సోఫాలు తయారు చేస్తారు. ఇక్కడ సుమారు 100 మందికి పైగా పనిచేస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు గోడౌన్ ఓపెన్ చేస్తారని, దానికి ముందు లోన అంతా చల్లబడ్డానికి ఏసీలు ఆన్ చేస్తారని, ఆన్ చేసిన సమయంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని ఫైర్ సిబ్బంది చెబుతున్నారు. సుమారు గోడౌన్లో ఉన్న సరుకు కోట్ల రూపాయల్లో ఉంటుందని అంటున్నారు. ముందు నుంచి అందరూ చెప్తాను. పని గంటలకండి అలాగే అట్లే సార్
అదేనండి నిన్న ఫోమింగ్ తీసారండి. తీసిన తర్వాత ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నామండి. ప్రతి అరగంట మన సర్ఫ్ ఇద్దామండి. అంతా బాగా పవర్ అది ఆపేసామండి. పొద్దుట 7:05కి సార్ ఫోన్ చేసి ఏసీ వేయమన్నారండి. ఏసీ వేసాను అంతేనండి. ఏసీ వచ్చానండి, బ్రష్ చేద్దామని ఇక్కడ రూమ్ కాడికి వచ్చి రూమ్లోకి వెళ్ళానండి. ఒకసారి అంటిపోయిందండి. ఎవరు లేరండి. జనం 9కి వస్తారండి. 9కి వస్తారండి. ఎవరు లేరు. నైట్ ఒక్కడే అంటే నైట్ ఇద్దరండి. ఒక అతను వెళ్ళిపోయాడు. వాటర్ కావాలి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం. ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బోటం, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. మా ఆవిడికి ఇయర్ సెట్ కావాలి. వావ్, బ్యూటిఫుల్. మిస్, ఒకసారి ఇవి ట్రై చేస్తారా ప్లీజ్? బ్యూటిఫుల్. ఈ చెవి పోగులు ట్రై చేయండి. ఈ ఉంగరం ట్రై చేయండి. ఈ గాజులు ట్రై చేయండి. ఈ నెక్లెస్ కూడా ట్రై చేయండి. ఈ బ్రేస్లెట్ కూడా ట్రై చేయండి. ఇంకా ఇంకెన్ని? ఇవన్నీ చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్. మొత్తం ప్యాక్ చేయండి. నన్ను కూడానా? మీరు గోల్డేగా. ముక్కు పుడక నుండి ముత్యాలహారం వరకు, చెవి కమ్మల నుండి చంద్రహారం వరకు, బ్రైడల్ వేర్ అయినా ఫ్యాన్సీ వేర్ అయినా, వెడ్డింగ్ అయినా గిఫ్టింగ్ అయినా, వేగా జ్యువెలర్స్. వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్స్. 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు. డైమండ్ ధర కేవలం 51,999 రూపాయలకే ఇస్తున్నారు. ప్రతి ₹1,00,000 కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్. పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముకు అదనంగా ₹100 ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కేవలం జూన్ 30, 2025 వరకు మాత్రమే.
సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభమై అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యను బోధించి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్ది 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కలిగిన ఏకైక సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ వసతి మరియు జిమ్ సౌకర్యం, అన్ని ప్రాంతముల నుండి బస్సు సౌకర్యం కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాగణ జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ఐఓపిఏఆర్, ఓపీజీ, సిబిసిటి, ఆర్జీబీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్, ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్టోసిస్ పద్ధతి ద్వారా అమర్చుట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో ఈహెచ్ఎస్ సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. ఫోన్ 08812277633. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభించబడి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన సంస్థ. మా సంస్థ ఆఫర్ చేస్తున్న కోర్సులు సిఎస్సి, సిఎస్సి ఏఐడిఎస్, సిఎస్సి ఏఐఎంఎల్, సిఎస్సి సిఎస్, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్. ఉన్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ మరియు టాప్ ఎంఎన్సీ కంపెనీల నందు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ఏకైక విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ప్రభావం నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. లైఫ్ హాస్పిటల్స్, డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్. పేదపాడు మండలం తాళ్లగూడెం ప్రభుత్వ పాఠశాలలో గురువారం మెగా పేరెంట్ మీట్ సమావేశానికి జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి క్లాస్ రూమ్కి వెళ్లి విద్యార్థులతో మమేకమయ్యారు. పేరెంట్స్, ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు.
వంటశాలకు వెళ్లి ఈరోజు ఏం వండారు, మెనూ ప్రకారం ప్రతిరోజు విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సన్న బియ్యంతో వంటలు వండుతున్నారా అని స్వయంగా పరిశీలించి విద్యార్థులకు రాగిజావును జిల్లా జాయింట్ కలెక్టర్ అందించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ పిల్లల్లో మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను, నాయకత్వ లక్షణాలను దగ్గర ఉండి చూసే వ్యక్తి ఉపాధ్యాయులు కనుక మరింత బాధ్యతను తీసుకోవాలని అన్నారు. పేరెంట్స్ మీట్ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నేరుగా మాట్లాడే కార్యక్రమం ఏర్పాటు చేయడం, అందులో తనను భాగస్వామ్యం చేయడం ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని కలుగజేసిందని అన్నారు. పిల్లలకు పాఠాలు మాత్రమే కాకుండా నైతిక విలువలు సైతం తెలియజేయాల్సిన ఈ కార్యక్రమంలో ఆవశ్యకత ఉందని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణజ్యోతి, మండల విద్యాశాఖ అధికారి సబ్బిత నరసింహమూర్తి, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. డైలీ యూజ్ చేసుకోండి. ఇంకా బుక్స్ కావాలన్నా కూడా పంపిస్తాను. ఏమండారమ్మా? సన్న బియ్యమే వస్తున్నాయా? రాగిజావ టైమా ఇంకా ఉందా? మీ లేట్ అవ్వలే ఈరోజు. లంచ్ తింటారా మరి? గురు పౌర్ణమి సందర్భంగా ఏలూరులోని పలు సాయి దేవాలయాల్లో మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తూర్పు వీధిలోని శ్రీ షిరిడి సాయి మందిరం, వట్లూరులోని షిరిడి సాయి ధ్యాన మందిరం, బావిశెట్టివారిపేట శనగపప్పు బజార్ వద్ద 5 దుకాణాల సెంటర్లోని మందిరం, వెన్నవాలవారిపేటలోని శ్రీ షిరిడి సాయి మందిరంలో ఈ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ కమిటీల ఆహ్వానాల మేరకు రెడ్డి అప్పలనాయుడు దేవాలయాలన్నింటినీ సందర్శించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పల్లకీ ఉత్సవంలో కూడా ఆయన పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అన్నారు. అన్నదానంలో అన్ని దానాల కన్నా గొప్ప దానమని, గురు పౌర్ణమి రోజున బాబావారికి అంకితం చేయడం ఎంతో పవిత్రమైన కార్యమని, ఇలాంటి మహత్తర కార్యక్రమాలను సమర్పణతో నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీలకు అభినందనలు తెలియజేశారు. ఈ మహోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని సాయినామస్మరణతో పుణ్యస్నానం పొందారు. ఈ సందర్భంగా దేవాలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తలసేమియా భవనంలో 13 మంది తలసేమియా చిన్నారులకు రక్త మార్పిడి చికిత్స నిర్వహించినట్లు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ పుట్టబోయే పిల్లలకు తలసేమియా, సికిల్ సెల్, ఎనీమియా వ్యాధులు రాకుండా ఉండాలంటే పెళ్లి చేసుకోబోయే దంపతులు ముందుగానే కొన్ని రకాల జన్యుపరమైన రక్త పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. సలహాల కోసం ఏలూరులోని రెడ్ క్రాస్ తలసేమియా భవనాన్ని సంప్రదించవచ్చునని తెలియజేశారు. రెడ్ క్రాస్ భవనంలో 3 నెలలకు ఒకసారి తలసేమియా, సికిల్ సెల్, ఎనీమియా, హిమోఫీలియా వ్యాధులపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రసాద్, చిన్నపిల్లల వైద్యులు పిఏఆర్ఎస్ శ్రీనివాస్, డాక్టర్ ఆల్బర్ట్ తలసేమియా చిన్నారులను పరీక్షించి రక్త మార్పిడి చికిత్స చేసి అవసరమైన మందులను సూచించారు. ఈ సందర్భంగా తలసేమియా చిన్నారులకు, వారి సహాయకులకు 35 మందికి భోజనాన్ని ఏర్పాటు చేసిన ఆలపాటి నాగేశ్వరరావు, ప్రసన్న దంపతులకు డాక్టర్ ప్రసాద్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉషా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత వివి బాలకృష్ణారావు, డాక్టర్ వరప్రసాద్, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ శ్రీనివాస్, ఆల్బర్ట్, కమిటీ సభ్యులు ఏ నాగేశ్వరరావు, అజయ్ బాబు, ఎన్డీవీబీ స్వామి, రత్నాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. పెద్దవాళ్ళు తీసుకొచ్చిన బొమ్మలు ఉన్నాయి కదా, ఫ్యామిలీ చెప్పండి. సో దిస్ ఈజ్ ఎ టిపికల్ కేస్, హౌ యూ కెన్ డూ అని ఇక్కడ ఉంటుంటారు, అక్కడ చూడదు. రికార్డెడ్గా ఎక్కడ ఉందో 19 ఇయర్స్, ఇట్ ఈస్ 2360. సో అరౌండ్ 30 MG ఉన్నాయి మన 30 kg బాడీ. మీరు రమ్మన్నయ్య 1 గ్రామ్. వాళ్ళ దగ్గర కూడా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. నేను వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను ఎంబైజీ. అట్లాగే సాయిబాబా సిస్టర్ థియేటర్లోకి వెళ్తే ఇప్పటికే లలిత, బెంజమిన్ వాళ్ళిద్దరిని నవతాలకి వేరే దాంట్లో ఒక వైట్ సెల్స్ పెట్టాలి కింద తీసుకోవాలి. ఇది ఎక్కువగా లేదర్ ఇక్కడ ఎక్కడన్నా మనకి ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. ఇక్కడికి వస్తుంది కదమ్మా, ఓకేనా? ఇది అర్థమైందా? స్టూడెంట్ రా నేర్చుకోవాలి. అది రాయండి. రాశారా? ఓవర్ నైట్ ఉండాలి. నైట్ ఇక్కడ పడుకోబెట్టి సెలైన్ పెట్టి ఇంజక్షన్ అట్లా 2-3 వారాలు. నెక్స్ట్ మంత్ శ్రీదేవి మేడం వస్తారు. ఆ మేడం వచ్చిన శ్రీదేవి మేడం వచ్చానని అనుకోవాలి. మీరు మరీ అర్జెంట్ అనుకుంటే పెద్దవాళ్ళు అడ్రస్ ఇస్తాం, చూపించండి. సరేనా? Thank you.
బట్ మెయింటైన్ మీ హయాంలో మీ దాంట్లో బాగుంటుంది డాక్టర్ గారు వచ్చారు కదా లో 10 మంది ఉంటారు. ఒక రోజు 20 మంది, లాస్ట్ వీక్ 20 మంది ఉంటారు. ఏమైందంటే లాస్ట్ 6 years అది ఇంకా బాగా 5 రోజులు యూనిట్ పంపిస్తాను హాస్పిటల్లో ఉంటాను. పేరెంట్స్ ఇదిగోండి, ఇదొక హాల్ కూడా డాక్టర్స్ ఉంటారు కానీ ఏలూరు ఎన్ఆర్పేటలోని వేంచేసి ఉన్న షిరిడి సాయి మందిర్లో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా బాబావారిని శాకంబరి అలంకరణలో అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పాల్గొని బాబావారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్టోరేజ్ చేసిన బాక్స్ కనపెట్టుకోండి. చెప్పండి, టెంపుల్లో ఉన్నా చెప్పండి. దారి విడిచిపెట్టి నేను లోపలికి వస్తాను. ఆరతి చేసుకున్నామ్మా. ప్రసాదం కొబ్బరికాయలు బయట పట్టుకొచ్చినండి. అడగారు గురు పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం భీమడోలు శ్రీ సాయిబాబా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భీమడోలు పరిసర గ్రామాల నుంచి భారీగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయంలోని దత్తాత్రేయ స్వామికి సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు బృందావనం శేష భట్టాచార్యులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భీమడోలు సాయిబాబా వారిని కొలుస్తున్నారని, గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని దాతల సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు దంతులూరి సూర్యనారాయణరాజు, మాగులూరి లక్ష్మణరావు, గంధం భాస్కర్రావు, పొప్పాల వెంకటేశ్వరరావు, ఎర్రంశెట్టి వీరరాఘవులు, మొక్కామల సత్యనారాయణ, సంజీవరావు, ఈడే మురళి తదితరులు పాల్గొన్నారు. ఫోటో బట్టి పడిందంటే ఊరుకోవాలి పడలేదు మొత్తం
ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి మన ఏలూరు జిల్లా భీమడోలు గ్రామంలో చేస్తున్నటువంటి యొక్క శ్రీ షిరిడి సాయిబాబా వారి యొక్క దేవాలయంలో ఈ రోజున గురు పూర్ణిమ సందర్భంగా గురువారం కావున స్వామివారి యొక్క గురు పూర్ణిమ పూజా మహోత్సవ సందర్భంగా స్వామివారికి ఉదయం 5 గంటల నుంచి కాకర హారతి, అలాగే ప్రత్యేక పంచామృత అభిషేకము, విశేష అలంకరణ అర్చనలతో పాటు ఈ రోజున ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పోల వెంకటేశ్వర దంపతులు మరియు లక్ష్మీ తనూజ దంపతులు, అలాగే శివశంకర్ గారు, అలాగే గోలి తారకరామ్ గారు దంపతుల యొక్క ఆర్థిక సహాయంతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం కమిటీ వారు వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వామివారి యొక్క దేవాలయం నిర్మించి 26 సంవత్సరాలు అయింది. ఈ 26 సంవత్సరాల నుంచి కూడా స్వామివారి యొక్క విశేష పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్విరామంగా జరుగుతూ ఈ యొక్క వార్షికోత్సవము, గురు పౌర్ణమి, విజయదశమి ఇటువంటి యొక్క పూజా పర్వదిన కార్యక్రమాలు కూడా చాలా వైభవపేతంగా స్వామివారికి నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా భీమడోలు గ్రామ ప్రజలు, గ్రామేతరులు అందరూ కూడా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ అందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా యొక్క సాయినాథుని యొక్క కృపతోటి అష్టైశ్వర ఆయురారోగ్య భోగభాగ్యాలన్నీ కూడా కలగాలని చెప్పి అందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు. స్వామివారి యొక్క గురు పూజా మహోత్సవ సందర్భంగా అందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలతోటి షిరిడి సాయి మందిరం భీమడోలు. ద్వారకా తిరుమలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి స్థానిక ఆర్యవైశ్యులు గురువారం ఉదయం ఆషాఢ సారెను అందజేశారు. చీర, పండ్లు, వివిధ రకాల స్వీట్స్ మొత్తం 108 రకాలతో మహిళలు అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ముందుగా వారంతా శ్రీవారి ఆలయ తొలిమెట్టి వద్ద పూజలు నిర్వహించారు. అక్కడి నుండి మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఆర్యవైశ్య మహిళలు సారెను పట్టుకుని కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయానికి పాదయాత్రగా నడిచారు. 108 రకాల పళ్ళు, ఫలాలు, స్వీట్లు అమ్మవారికి అందజేసి పూజలు జరుపుకున్నారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. దీంతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మికత వెల్లువిరిసింది. ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి రహిత వ్యక్త్య స్వరూపిణి. విద్యార్థుల అభివృద్ధికి యాజమాన్యం, అధ్యాపకులు, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయాలన్నారు మదర్ ఎర్న్స్టైన్ ఫెర్నాండెస్. స్థానిక సెయింట్ తెరెసా స్వయం ప్రతిపత్తి కళాశాలలో నూతనంగా చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్ ప్రోగ్రాంలో కళాశాల సుపీరియర్ కరస్పాండెంట్ మదర్ ఎర్న్స్టైన్ ఫెర్నాండెస్ పాల్గొని ప్రసంగించారు. కళాశాల పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో రాణిస్తున్నారని తెలియజేయడానికి ఎంతో గర్విస్తున్నామని చెప్పారు. విద్యార్థి జీవితంలో ఉత్సాహం, కుతూహలం ఉండాలన్నారు డాక్టర్ సిస్టర్ మెర్సీ. విద్యార్థులు తమ జీవితం పట్ల అవగాహన కలిగి ఔత్సాహికులై ఉండాలని చెప్పారు. సంవత్సర ప్రారంభం నుంచి లక్ష్యాలను నిర్దేశించుకుని లక్ష్య సాధనకై కృషి చేయాలని అన్నారు. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికై తమ కళాశాల కృషి చేస్తుందని తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీల రాణి కళాశాల నియమ నిబంధనలపై
విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కళాశాల పని గంటల్లో అత్యవసరమైతేనే సెల్ ఫోన్లు వాడాలని, సెల్ ఫోన్ల వాడకం తగ్గించి గ్రంథాలయంపై విద్యా విషయాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. తమ కళాశాల 7 దశాబ్దాల నుంచి స్త్రీ విద్యకు ఇతోధికంగా కృషి చేస్తుందని, ఇలాంటి కళాశాలలో మీ అమ్మాయిని చేర్పించడం ఎంతో హర్షదాయకమని తల్లిదండ్రులకు తెలిపారు. కళాశాల ప్రారంభం నుంచి నేటి వరకు జరిగిన కార్యక్రమాల వివరాలు, పొందిన ప్రశంసలు, అవార్డులు, జరిగిన సంఘటనల సమాహారంతో చరిత్రను వీడియో రూపంలో ప్రదర్శించారు. కార్యక్రమాన్ని హిందీ తెలుగు విభాగాధిపతి డాక్టర్ సిహెచ్వి మహాలక్ష్మి, తెలుగు అధ్యాపకులు వై అరుణ, ఝాన్సీరాణి మరియు డాక్టర్ కె అరుణ నిర్వహించారు. నిర్వాహకులను కళాశాల యాజమాన్య, అధ్యాపక సిబ్బంది ప్రశంసించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. బయటికి వెళ్ళినప్పటికీ డిగ్రీతో పాటు జాబ్ కూడా కావాలి అనుకున్న వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. దే విల్ బి ప్రిపేర్డ్ ఫర్ దాట్. లేదు హైయర్ స్టడీస్కి వెళ్ళాలి అంటే హైయర్ స్టడీస్ చేసినాక జాబ్ చేసేది. ఏదైనా ఫర్ ఆల్ దీస్ వీ ట్రైన్ యువర్ స్టూడెంట్స్. సో మీరు కోఆపరేషన్, మీ కోఆపరేషన్ మాకు ఎప్పుడు ఉండాలి. మన పిల్లలు తప్పుగా వెళ్ళకుండా వీళ్ళు ఇప్పుడు చదువుతుంది, ఇప్పుడు 80% ఉంది అంటే నెక్స్ట్ 90% వచ్చేటట్టు వాళ్ళు ఇంకా ఎదుగుతూ నాలెడ్జ్తో పాటు అన్ని స్కిల్స్ దట్ దే నీడ్ ఫర్ లైఫ్. బయటికి వెళ్ళినప్పటికీ డిగ్రీతో పాటు జాబ్ కూడా కావాలి అనుకున్న వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. దే విల్ బి ప్రిపేర్డ్ ఫర్ దాట్. లేదు హైయర్ స్టడీస్కి వెళ్ళాలి అంటే హైయర్ స్టడీస్ చేసినాక జాబ్ చేసేది. ఏదైనా ఫర్ ఆల్ దీస్ వీ ట్రైన్ యువర్ స్టూడెంట్స్. సో మీరు కోఆపరేషన్, మీ కోఆపరేషన్ మాకు ఎప్పుడు ఉండాలి. మన పిల్లలు తప్పుగా వెళ్ళకుండా వీళ్ళు ఇప్పుడు చదువుతుంది, ఇప్పుడు 80% ఉంది అంటే నెక్స్ట్ 90% వచ్చేటట్టు వాళ్ళు ఇంకా ఎదుగుతూ నాలెడ్జ్తో పాటు అన్ని స్కిల్స్ దట్ దే నీడ్ ఫర్ లైఫ్. ఏలూరు దక్షిణపు వీధిలోని శనగపప్పు బజార్ 5 దుకాణాల సెంటర్ వద్ద వేంచేస్తున్న షిరిడి సాయి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ రీజన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, నగర ప్రముఖ వ్యాపారవేత్త కొట్టు మధు, టీడీపీ యువ నాయకులు కొట్టు మనోజ్ పాల్గొని సాయినాథునికి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.